బిగ్ బాస్ సీజన్ 9 అప్డేట్స్ డే 67 ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో నేను చెప్పబోతున్నాను. దానికంటే ముందు మీరు కనుక మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సరే, అయితే ఈరోజు ఎపిసోడ్‌లోని నేను ముఖ్యంగా ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు కెప్టెన్ అవుతారు, నా అంచనా ప్రకారం నేను చెప్తున్నాను. ఇప్పుడు దాకా అయిన గేమ్ ద్వారా నేను చెప్పబోతున్నాను. తనుజకి కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే రీతూకి కూడా కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే జరిగిన అన్ని టాస్కుల్లోని కూడా రీతు చౌదరి బాగా ఆడారు. ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎవరికైనా ఎక్కువగా ఉన్నది అంటే గౌరవ్కి, నిఖిల్కి, దివ్యకి ఎక్కువగా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. ఎందుకంటే దివ్య పర్సనల్గా తనుజ మీద 2 సార్లు నామినేషన్స్ వేసింది. అందుకని అలాగే దివ్య సరిగ్గా ఆడకపోవడం, సరిగ్గా గేమ్ని హ్యాండిల్ చేయకపోవడం వల్లనే తనకి ఇంత నెగిటివిటీ పెరిగింది. అండ్ ఓటింగ్లో కూడా తనకి చాలా అంటే చాలా తక్కువ వచ్చింది. గౌరవ్కి, దివ్యకి చాలా తక్కువ వచ్చింది. అందుకని ఈ వారం వాళ్ళిద్దరిలో ఎవరొకరు పక్కా ఎలిమినేట్ అయిపోతారు. ఇంకా కెప్టెన్గా అయ్యే అవకాశాలు తనూజకి ఎందుకు ఎక్కువగా ఉన్నాయి అంటే తనూజ టాస్క్లు సరిగ్గా ఆడకపోయింది. చూసేవారిలోని అట్రాక్షన్ బాగా పెంచుకుంది. అంటే తను గేమ్స్లోని అంటే టాస్క్‌ల్లోని సరిగ్గా ఆడకపోయినా తనకి ఫేమ్ అంటే తను వెంటనే ఓడిపోయిన వెంటనే వెళ్ళి బెడ్రూమ్‌లో గానీ, బాత్రూమ్‌లో గానీ ఏడవడం వల్ల ఆడియన్స్‌లో బాగా అట్రాక్షన్ పొంది ఈసారైనా కొంచెమైనా కెప్టెన్స్ అయ్యే అవకాశం వస్తుందని అనుకున్నారు. ఎందుకంటే ఓటింగ్ ఎక్కువగా ఉన్నది. టాస్కుల్లో కూడా ఈసారి పర్ఫార్మెన్స్ కూడా బాగా చేసిందని. ఇంకా రిమైనింగ్ తెలుసు కదా! ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, భరణి, సంజన వీళ్ళందరూ ఆటల్లోని బొమ్మల్లాగా ఏదో ఆడాలి కదా అని ఆడినట్టున్నారు ఈ వీక్ మొత్తం. పర్ఫార్మెన్స్‌లో చూసుకుంటే ఇమాన్యుయల్, సుమన్ శెట్టి బాగా అనిపించింది వాళ్ళిద్దరి ఆట. ఈరోజు ఎపిసోడ్‌లోని కెప్టెన్సీ కోసం మొత్తం ఈరోజు ఎపిసోడ్ మొత్తం ఉండబోతుంది. కెప్టెన్ ఎవరు అవుతారా అన్నది దాని మీదే ఈరోజు ఎపిసోడ్ మొత్తం నడుస్తుంది. ఈ వీక్ మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ మూమెంట్స్ అని నేను చెప్తూనే ఉన్నాను కదా! ఫ్యామిలీ మూమెంట్స్ గురించి. ఎవరైతే బిగ్ బాస్ హౌస్‌లోనున్న హౌస్‌మేట్స్ అందరికీ కూడా బిగ్ బాస్ కొన్ని టాస్క్‌లు ఇస్తుంది. ఆ టాస్క్‌లు ఎవరైతే పర్ఫెక్ట్‌గా ఫుల్‌ఫిల్ చేస్తారో వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుండి ఒక మెసేజ్ గానీ, ఒక ఎమోషనల్ నోట్ గానీ, లేదంటే వాళ్ళని కలుసుకునే అవకాశం బిగ్ బాస్ అనేది ఇస్తుంది. తర్వాత రొటీను మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ అది మనందరికీ తెలిసిందే. ఇంకొకటేంటంటే ఈరోజు ఒక చెఫ్ వచ్చారు. మనకి ఆ చెఫ్ పేరు నాకు తెలీదు. ఆ చెఫ్ ఈరోజొచ్చి కొన్ని టాస్క్‌లు ఇచ్చాడు. ఆ చెఫ్ మనకి తెలుసు బాగా ఫేమస్. సో, ఆ చెఫ్ పెట్టిన టాస్కుల్లోనూ కొంతమంది గెలిచారు. అది నేను చెప్తే బాగోదు. మీరు ఎపిసోడ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో, ఈ వీక్ మొత్తం ఎవరి ఆట బాగుంది, ఎవరి ఆట బాగోలేదని నాకు అనిపించింది అంటే, రీతు చౌదరి ఆటలు అంటే తను ఎంచుకున్న టాస్క్స్ గానీ, తను ఎంచుకోలేదు. బిగ్ బాస్ ఇచ్చింది. బిగ్ బాస్ ఇచ్చిన ప్రతి టాస్క్‌లోని రీతు చౌదరి బాగా ఆడింది. తను ఆట బాగా ఆడిందని నేను అనుకుంటున్నాను. అలాగే ఇమ్మాన్యుయల్, సుమన్ శెట్టి వీళ్ళిద్దరూ కూడా బాగా ఆడుతున్నారు గేమ్‌లోని. నా సపోర్ట్ అయితే ఇప్పుడు రీతు చౌదరికి ఉంటుంది. ఆహ్, మరి మీరు ఇంత అంటే మీరు ఈ వీక్ మొత్తం చూసారు కదా! మీకెలా అనిపించింది? ఎవరు ఆట బాగా ఆడుతున్నారు హౌస్‌లోని? మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి. తెలుసు కదా! సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కనీసం వీడియోకి లైక్ అయినా కొట్టండి ప్లీజ్. థాంక్ యూ.